ఈ ఐస్ క్రీమ్ నేను తినలేనా? ఎందుకని? ఎందుకంటే అది కాసేపట్లో కింద పడిపోతుంది. నువ్వు పరిపూర్ణ జీవితాన్ని పిల్లా పాపలతో గడుపుతావమ్మా. నందిని రోజీగా నటించింది. కానీ నందినియే రోజీ అనుకొని నేను ప్రేమించడం వల్ల తన రూపాన్ని నా గుండెలో నుంచి చెరపలేకపోతున్నాను. రోసీ, నువ్వు లేకుండా నేను ఉండలేను. నేను బతికేది నీకోసం. నువ్వే నా సర్వస్వం, నువ్వే నా ఊపిరి, నువ్వే నా ప్రాణం. నందిని లేకపోతే నేను ఉండలేను. నేను ప్రేమించింది నిన్నే. నాకు రోజీ వద్దు, నువ్వే కావాలి. నా సర్వస్వం నువ్వే. దీనికి ఎవరొడ్డొచ్చినా నేను ఊరుకోను. అవసరమైతే నిన్ను దక్కించుకోవడం కోసం సిద్ధుని ఏమైనా చేస్తాను. సిద్ధు, చూసావా సిద్ధు, యోగి ఎంత కుట్ర చేస్తున్నాడో? రాయ్లోకి, నన్నింత మోసం చేస్తావా? మంచితనం అనే ముసుగులో ఉంటూ నన్ను కావాలని ఇలా జైలుకి పంపించావు కదా. రాయ్లోకి, నిన్ను వదలను, నిన్ను వదలను. సిద్ధు, సిద్ధు, కంట్రోల్ సిద్ధు, ఆవేశపడకు. ఈ విషయం మనకు తెలిసిందని లోకికి తెలియకూడదు. నువ్వు కంగారు పడకు సిద్ధు. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు లోకి దగ్గర ఓపెన్ అవ్వకు. చాలా జాగ్రత్తగా ఉండు. తనతో మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడు. దీనికి ఏదో ఒక సొల్యూషన్ ఆలోచించాలి. అంతవరకు జాగ్రత్తగా ఉండు సిద్ధు. సరే,
డ్రెస్లో ఎంత అందంగా ఉన్నావు రోజీ. ఈ గులాబీ పూల కన్నా నువ్వే అందంగా ఉన్నావు. తొందరగా నీ అందాన్ని నేను సొంతం చేసుకోవాలి. గుడ్ మార్నింగ్ రోజీ. గుడ్ మార్నింగ్ విజయ్. ఏంటి విజయ్, ఈరోజు కొత్తగా ఇన్ని రకాల పూలు తీసుకొచ్చావు? ఏం లేదు రోజీ, నీ పేరు రోజీ కదా, అందుకే ఎన్ని రకాల రంగుల రోజా పువ్వులుంటాయో అవన్నీ తీసుకొచ్చి నీకు గుడ్ మార్నింగ్ చెప్పాలనిపించింది. అందుకే వీటిని తీసుకొచ్చా. థ్యాంక్స్ విజయ్. ఏమైనా ఈ పూలు చాలా అందంగా ఉన్నాయి. అవును, ఇంట్లో ఆంటీ అంకుల్ లేరా? లేరు విజయ్, బయటికి వెళ్ళారు. అలా కూర్చో, కాఫీ తీసుకొస్తాను. ఓం జ్ఞానాంబు చేతాం దేవి భగవతి స్వాహా. ఓం దుర్గే శృంగా హర్ష భీతిమశే జితో హస్తే ఉదాముద్రి స్వాహ స్వాహా. దారిద్ర్య దుఃఖమయ స్వాహా. అమ్మా, ఇప్పుడు నువ్వు చేయబోయేది అగ్ని పుష్పానికి సంబంధించేది. నువ్వు చేసే ఈ యాగం నుంచి ఎంత సత్ఫలితం ఇస్తుందో చెప్పడానికి ఈ హోమం నుంచి అగ్ని పుష్పాన్ని బయటికి రప్పిస్తాను. హర హర మహాదేవ శంభో శంకర. 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 హర హర మహాదేవ శంకర. తీసుకో అమ్మా. స్వామి, ఏంటి మాయ? ఆ పుష్పం నా చేతిలో పడగానే నా చేతులు తడైపోయాయి. అదే ఈ అగ్ని పుష్పానికున్న గొప్పతనం. తను అగ్నిలో పుట్టినా తన గుణాన్ని మాత్రం చల్లదనాన్ని ఇస్తుంది. ఇప్పుడు నీ చేతుకున్న ఆ తడిని నీ నుదుటికి రాసుకో. స్వామి, నాకేవేవో కనిపిస్తున్నాయి. ఏంటిదంతా? ఇప్పుడు ప్రశాంతంగా ఒక్కసారి నీ కళ్ళు తెరు. స్వామి, ఏంటి వింత? ఆ అగ్ని పుష్పం తడిని నా నుదుటను రాయగానే నాకెందుకలా అయింది? అది ఈ అగ్ని పుష్పము యొక్క గొప్పతనం. ఆ పుష్పము నీ చేతిలో తడిగా మారింది. ఆ తడి నీ నుదురు తాగగానే నీకు అఖండ బ్రహ్మాండాలు కనిపించాయి. నువ్వు చేస్తున్న ఈ యాగం పూర్తి ఫలితాన్నిస్తుంది.
అలాగే నీ మనవరాలు నీకు తప్పకుండా కనిపిస్తుంది. తీసుకో విజయ్. థ్యాంక్ యూ. నానా, మీరిద్దరు ఉదయాన్నే ఎక్కడికెళ్లారు? తొందరలోనే మీ పెళ్లి కదమ్మా, అందుకే మనందరికీ బట్టలు కొనడానికి వెళ్ళాం. ఓ అలాగా. నందిని, ఏంటమ్మా నిన్న సాయంత్రం నుంచి చూస్తున్నాను, ఎందుకు నువ్వు చాలా డల్గా ఉన్నావు? అదేం లేదు నాన్న, నిన్న అనుకోకుండా నేను విజయ్ ఒక జ్యోతిష్కురాల్ని కలిశాము. నేను నిండు నూరేళ్లు బ్రతుకుతానని ఆమె చెప్పింది. ఆ ఐస్ క్రీమ్ నువ్వు తినలేవు. ఈ ఐస్ క్రీమ్ నేను తినలేనా? ఎందుకని? ఎందుకంటే అది కాసేపట్లో కింద పడిపోతుంది. నీ ముఖం చూస్తుంటే పెద్ద కోటీశ్వర్ల ఇంట్లో జన్మించినట్టు అర్థమవుతుంది. నువ్వు పరిపూర్ణ జీవితాన్ని పిల్లా పాపలతో గడుపుతావమ్మా. అమ్మా నందిని, నీ చేయి చూడకుండానే ఆవిడలా చెప్పిందంటే ఏదో కారణం ఉండే ఉంటుందమ్మా. నాకు కూడా అలాగే అనిపిస్తుంది సుధా. అయ్య బాబోయ్, రోజీ ఆ విషయాన్ని చెప్పి పెద్ద ఇష్యూ చేసేలా ఉంది. అర్జెంటుగా ఈ టాపిక్ని క్లోజ్ చేయాలి. అంకుల్, నాకెందుకో ఆమెను చూస్తే ఎందుకో డబ్బుల కోసం అలా చెప్పింది అనిపిస్తుంది. అందుకే డబ్బులు కూడా ఇచ్చి వచ్చేసాను. ఆవిడ మాటలు మీరేం పట్టించుకోకండి. మొన్ననే స్పెషల్ డాక్టర్ గారు మన నందిని గురించి చెప్పారు కదా, అలాంటప్పుడు ఇలాంటి మూఢనమ్మకాలు ఇంకా నమ్మడం ఏంటి? లేదు బాబు, ఆమె చెప్పిన మాటల్ని బట్టి చూస్తే నా కూతురు పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవిస్తుందన్న నమ్మకం నాకు కలిగింది. అదే జరిగితే ఈ జీవితానికి నాకు అంతకన్నా ఆనందం ఇంకోటి ఉండదు. అయితే ఇప్పుడేం చేస్తారండి? ఏమి లేదు సుధా, పక్కూర్లో ఒక పెద్ద జ్యోతిష్యుడున్నాడంట. ఆయన ఒకసారి పిలిపించి నందిని జాతకం చూపిస్తాను. ఆయన ఏం చెప్తారో విని ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. తొందరగా ఆయన్ని తీసుకురండి. ఇప్పుడే వెళ్తాం సుధా. అమ్మా నందిని, నేను వెళ్ళొస్తాను. సరే. నేను అబద్ధాలతో కట్టుకున్న నా కలల ప్రపంచం కూలిపోయేలా ఉంది. రోజుని పెళ్లి చేసుకోవడానికి ఎన్నో నాటకాలాడి ఇంతవరకు తీసుకొచ్చాను. ఇప్పుడు రోజు బ్రతుకుతుందనే విషయం తెలిస్తే చాలా రహస్యాలు బయటపడతాయి. నేనప్పుడు బికారి కంటే హీనంగా ఉండిపోతాను. నో, అలా జరగడానికి వీల్లేదు. ఆ జ్యోతిష్కుడు వచ్చాక నేను ఏదో ఒకటి చెయ్యాలి. డాక్టర్ సిద్ధు అనబడే ఈ ముద్దాయి హానికరమైన ఇంజెక్షన్ ఇచ్చి పేషెంట్స్ ప్రాణాలతో ఆడుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. అది నిజమని రుజువయింది. కోర్టు దీనిని సీరియస్గా తీసుకుని
ముద్దాయికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఇతని మీద ఇంకా పూర్తి విచారణ జరిపించాల్సిందిగా పోలీసు వాళ్ళని కోర్టు ఆదేశించడమైనది. మేడం, మీరు వేసిన ప్లాన్ ప్రకారం పాపం సిద్ధు బుక్ అయ్యాడు. చివరికి బెయిల్ కూడా రాలేదు. నేను ఏదైనా అనుకుంటే అది ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. మేడం, అదిగో మీ ప్రేమ ఖైదీ వస్తున్నాడు. దమయంతి, ఇప్పుడు నాలోనే ఇంకో క్యారెక్టర్ని చూస్తావు చూడు. కానిస్టేబుల్స్ సార్, మీరు కొంచెం పక్కకి వెళ్ళండి, నేను తర్వాత పిలుస్తాను. ఓకే సార్. సిద్ధు, ఏంటి సిద్ధు ఇది? నువ్వు తప్పు చేయవని నాకు తెలుసు, కానీ నువ్వు తప్పు చేసినట్టు రుజువు అవడం ఏంటి? నేను తట్టుకోలేకపోతున్నాను సిద్ధు. ప్లీజ్ నందిని, ఏడవకు. సిద్ధు, నీకు బెయిల్ వస్తుందని మేమెంతో ఆశపడ్డాం, కానీ ఇలా బెయిల్ రాకుండా ఉంటుందని అనుకోలేదు. అయినా నువ్వేం బాధపడకు సిద్ధు, నీకు తొందరలో తప్పకుండా బెయిల్ వస్తుంది. మా అమ్మకి విషయం చెప్దామనుకుంటే ఆవిడ ఫోన్ కలవట్లేదు. ఆంటీ ఏమో యాగంలో కూర్చునున్నారు. లేకపోతే వాళ్ళేదో ఒకటి చేసి నీకు ఈరోజు బెయిల్ తెప్పించేవారు. సిద్ధు, నువ్వేం టెన్షన్ పడకు. అసలు ఈ నేరంలో నిన్నెవరు ఇరికించారో నేను ఎంక్వైరీ చేస్తాను. అసలు దోషులెవరో తెలుసుకుని వాళ్ళని కోర్టుకు అప్పచెప్పి నిన్ను ఖచ్చితంగా బయటికి తీసుకొస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. అంతవరకు నందినిని కంటికి రెప్పలా చూసుకుంటాను. ఎలా చూసుకుంటావు? ప్రియురాలుగా చూసుకుంటావా, లేక పెళ్లి చేసుకొని పెళ్ళాంలా చూసుకుంటావా? ఏం మాట్లాడుతున్నావు సిద్ధు? రేయ్, ముందు భుజం మీద చేతి. చెప్పేది నీకే. ముందు నా భుజం నుంచి చేతి 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 చేతి. రేయ్, అసలు నాకు ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వే కదా? చేసిందంతా చేసి ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నావా?
ఏంటి సిద్ధు నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదేంటి? నిన్న ఈ పరిస్థితికి నేనెందుకు తీసుకొస్తాను? అంత అవసరం నాకే ఉంది. అవును సిద్ధు, లోకి ఎలాంటివాడో మనందరికీ తెలుసు కదా. నిన్ని పరిస్థితికి తీసుకొస్తే తనకేంటి లాభం? ఉంది, చాలా లాభం ఉంది.